హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ, మాతాజీ. మాతాజీ దండమాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండాత్ మాతాజీ. దండవత్ ప్రణామం. మాతాజీ దండవత్ర ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ అండి, దండవత్ ప్రణామం. మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ అయిపోయారు. హరే కృష్ణ అండి. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్లాస్ ని స్టార్ట్ చేసే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామదేవ్ కి జై, పరశురామ్ భగవాన్ కి జై, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, అదిత్ పవన్ జయపతాక స్వామి గురు మహారాజ్ కి జై. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ఈరోజు మనం జగద్గురు శ్రీ ప్రభుపాద్ కి జై, పతితపావన జయపతాక స్వామి గురు మహారాజ్ కి జై. ఈరోజు మనం భగవద్గీత 16వ అధ్యాయం నుంచి 12వ శ్లోకం చూద్దామండి. యాక్చువల్గా 11, 12 రెండు కలిసి ఉన్నాయండి. 11, 12 రెండు చదువుదాము. చింతామపరిమేయాం చ ప్రళయాంతముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. ఇంద్రియ తృప్తియే మానవుల ముఖ్య అవసరమని వారు విశ్వసింతురు. ఆ విధముగా జీవితాంతము వరకును వారి దుఃఖము అపరిమితముగా నుండును. వేలాది ఆశాపాశములచే బద్ధులై కామక్రోధములందు మగ్నులై ఇంద్రియ భోగము కొరకు వారు అధర్మ మార్గము ద్వారా ధనమును గడింతురు. హరే కృష్ణ. మాతాజీ ఒక మాతాజీ ఒక ప్రభుజీ చదవండి భాష్యాన్ని. నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు మాతాజీ. ప్రణామం. భాష్యము. ఇంద్రియ భోగమే జీవిత చరమ లక్ష్యమని అసుర స్వభావులు భావిస్తారు. మరణము వరకు వారు ఇదే భావనను కలిగి ఉంటారు. మరణము తరువాత జన్మ ఉంటుందని వారు నమ్మరు. కర్మానుసారమే అంటే ఈ ప్రపంచంలో కర్మలను బట్టే జీవుడు నానా రకాల దేహాలను పొందుతాడని వారు విశ్వసించరు. జీవితానికి సంబంధించిన వారి ప్రణాళికలు ఎప్పటికీ పూర్తి కావు. ఒక ప్రణాళిక తర్వాత వేరొక ప్రణాళికను వారు తయారు చేస్తూ పోతూ ఉంటారు. అవి ఏనాటికి ముగిసిపోవు. అటువంటి అసుర స్వభావము కలిగిన ఒక వ్యక్తి అనుభవము నాకు ఉన్నది. తన ప్రణాళికలు ఇంకా పూర్తి కాలేదు కనుక జీవితాన్ని 4 సంవత్సరాలు పొడిగించమని అతడు చనిపోయే వరకు వైద్యుడిని ప్రాధేయపడుతూనే ఉన్నాడు. వైద్యుడు జీవితాన్ని ఒక్క క్షణమైనా పొడిగించలేడని అటువంటి మూర్ఖులకు తెలియదు. పిలుపు వచ్చినప్పుడు మనిషి కోరికను పట్టించుకోవడమే ఉండదు. మనిషికి నిర్ణయించబడిన దానికంటే ఒక్క క్షణమైనా ఎక్కువ ప్రకృతి నియమాలను అనుమతించవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రభుజీ సవరణ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు గాని తనలో ఉన్నట్టి పరమాత్మని గాని నమ్మనట్టి అసుర స్వభావుడు ఇంద్రియ భోగము కొరకు నానా రకాలైన పాపాలను చేస్తాడు. తన హృదయంలో ఒక సాక్షి కూర్చొని ఉన్నాడని అతడు
తెలుసుకోలేడు. వ్యక్తిగతాత్మ కలపాలను పరమాత్మ చూస్తున్నాడు. ఉపనిషత్తులలో చెప్పబడినట్లు ఒక చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. వాటిలో ఒకటి పనిచేస్తూ శాఖలలోని ఫలాలను అనుభవిస్తుంది కాగా ఇంకొకటి కేవలము సాక్షిగా చూస్తున్నది. కానీ అసుర స్వభావానికి వేద శాస్త్ర జ్ఞానము గాని ఇతర ఏ విశ్వాసము గాని ఉండదు. అందుకే పరవశనాన్ని పట్టించుకోకుండా అతడు ఇంద్రియ భోగానికి ఏదైనా స్వేచ్ఛగా చేస్తుంటాడు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఈరోజు టాపిక్ అండి జీవుడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారండి, ఇంద్రియ తృప్తి కోసం చాలా అసలు ఇంద్రియ తృప్తి అనే దాని గురించి చెప్పారు. తర్వాత మనం ఈరోజు క్లాస్లో ఇంద్రియ తృప్తి అనేది మనం ఎందుకు చేస్తాము, ఎలా దాని నుంచి బయటపడాలి, భగవంతుడు మన భగవంతుడి రోల్ ఏంటి దానిలో, అవన్నీ చూద్దామండి. భగవంతుడి పాత్ర ఏంటి అని. ఇక్కడ ఏం చెప్తున్నారండి, వేలాది ఆశాపాశములచే బద్ధులై కామక్రోధములందు మగ్నులై ఇంద్రియ భోగము కొరకు వారు అధర్మ మార్గము ద్వారా ధనమును గడింతురు. అయితే ఎన్నో రకాలుగా అన్నమాట ఇక్కడ మనం ధనాన్ని అంటే ఇప్పుడు చూడండి, చాలా మంది ఎస్పెషల్లీ కలియుగంలో చూసుకుంటే ఒకళ్ళని అంటే వేరే వాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో ఇప్పుడు అలా తగ్గిపోతూ వస్తుందన్నమాట. స్టాండర్డ్ మన అంటే మంచి, చెడు ఈ విచక్షణ అనేది ఆహ్, మనుషులకి ఉండట్లేదన్నమాట. ఇంద్రియ తృప్తి, నేను సంతోషంగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, దానికోసం నేను ఎంతైనా దిగజారిపోతాను అనే ఒక మూడ్‌లో ఉంటున్నారన్నమాట. దానికోసం ఏం చెప్తున్నారంటే ఇక్కడ, వేలాది ఆశాపాశములచే బద్ధులై కామక్రోధములందు మగ్నులై ఇంద్రియ భోగము కొరకు అధర్మ మార్గము ద్వారా ధనమును గడింతురు. అసలు చాలా చూస్తున్నాం కదండీ. ఇంతకు ముందైతే ఎక్కడో 1, 2 జరిగేవి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే మనుషులు ఇంకా ఉన్నదానికి ఇంకా ఇంకా పడిపోతూ వస్తున్నారు. ఆహ్, తర్వాత ఇక్కడ ప్రభుపాదుల వారు ఒకళ్ళ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నారు గదా! లైక్ డాక్టర్‌ని ఇంకా ప్లానింగ్ అన్నమాట. ఎలాగ మనం ధనాన్ని సంపాదించుకోవాలి, లేకపోతే ఎలా నేను ఇంద్రియ తృప్తి చేయాలి, దానికి చక్కగా ప్లానింగ్‌తో వస్తున్నారు. ఆ ప్లానింగ్ కోసం వాళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా! ఒకతను ఇంకా 4 ఇయర్స్ నన్ను బతికించండి అని డాక్టర్స్‌ని వేడుకుంటున్నారన్నమాట. అతనికి బాలేనప్పుడు, హాస్పిటలైజ్ అయినప్పుడు నన్ను ఇంకో 4 ఇయర్స్ బతికించండి. ఉపయోగం ఏముందండి, 4 ఇయర్స్ బతికితే అతను ఆ ప్లానింగ్ అంతా కంప్లీట్ అయిపోతే, ఈ లోపల ఇంకొక ఇంద్రియ తృప్తి చేయాలి అని ఇంకొక ప్లానింగ్ ఏదో అతను వేసుకోవచ్చు. ఇంద్రియ తృప్తి కోసం అతను ఇంకొక ప్లానింగ్ వేసుకొని మళ్ళీ దాని ఎగ్జిక్యూషన్ కోసం, అయ్యో! అప్పుడే నేను చచ్చిపోతే ఎలాగా? ఇంకొక 2 సంవత్సరాలో, ఇంకొక సంవత్సరమో ఉంటే నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేసేసుకుంటాను. అదే మన కైలాష్ స్టోరీ కూడా చాలా సార్లు ఈ క్లాసుల్లో విన్నాం కదండీ! అలా అన్నమాట. ఒకదాని తర్వాత ఇంకొకటి, అదైపోయిన తర్వాత ఇంకొకటి, అలాగే ఏంటంటే మన బాడీ కంఫర్ట్స్ కోసము కొంతమంది ఏంటంటే లైక్ వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఇంద్రియ తృప్తి వరకు వాళ్ళు చూసుకుంటారన్నమాట. అది కొంతవరకు ఓకే. కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు పోయినా పర్వాలేదు, నాకు దక్కంది వేరే వాళ్ళకి దక్కకూడదు. అలాంటి క్రూయాలిటీ వచ్చేస్తుందన్నమాట. ఇంద్రియ భోగం చేసి, చేసి మంచికి, చెడుకి విచక్షణ అనేది పోతుందన్నమాట. తర్వాత ఇంకా ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే చాలామంది అయితే మనం ఈ ఇంద్రియ తృప్తి నుంచి బయటపడాలి. భగవంతుడి పాత్ర ఏంటి ఇంద్రియ తృప్తిలో? అసలు ఇంద్రియ తృప్తి చేయడం వల్ల మనకొచ్చిన నష్టం ఏంటి అంటే, మనం ఎంత ఇంద్రియ తృప్తికి లోబడి ఉంటామో అంత మనం దిగజారిపోతూ ఉంటామనమాట. మనిషిగా ఇప్పుడు మనం అది ఆహార నిద్ర భయమైతునం శ్లోకాలో విన్నాం కదండీ! ఎవరైతే మనకి ఆహార నిద్రం భయమైతునం ఈ 2 యానిమల్స్ చేస్తాయి, జంతువులు చేస్తారు, మనుషులు కూడా చేస్తారనమాట. కాకపోతే ఏది మనల్ని జంతువుల నుంచి మనుషుల్ని వేరు చేస్తుంది అంటే ధర్మ మార్గంలో నడవటం అన్నమాట. ఎవరైతే ధర్మాన్ని పాటించరో వాళ్ళు పశువుతో సమానము అని మనం ఆ శ్లోకంలో నేర్చుకున్నాం కదండీ! ఇక్కడ సేమ్ అది ఇక్కడ అప్లికబుల్ అవుతుందన్నమాట. మనము భగవంతుడికి మన ధర్మాన్ని మనం పాటించకుండా జంతువులు ఏవైతే చేస్తున్నాయో అవే మనం
రిపీటెడ్‌గా చేస్తూ ఉంటే మనకు కూడా యానిమలిస్టిక్ ప్రొపెన్సిటీ అనేది వచ్చేస్తుందనమాట. జంతు ప్రవృత్తి అనేది మనలో డెవలప్ అయిపోతుంది. మనకి కొన్ని సార్లు ఏంటంటే అది మనకి ఎవరైనా చెప్పినా మనం అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండమనమాట. ఇంక మనకి అర్థం కాదు కూడా. ఎందుకంటే నేను చేస్తున్నది కరెక్ట్. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం బయట. చెప్తూ ఉంటారు. నేను ఆహ్, నేను ఎలా నాకేం ప్రాబ్లము, నేను ఎలా అయినా సరే బాగుపడాలి. దానికోసం నేను ఏదైనా చేయడానికి నేను వెనకాడను. వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు నోటితో చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. మనకు వాళ్ళని చూడగానే అర్థమైపోతూ ఉంటుంది. ఏంటి ఇంత దిగజారిపోతున్నారు డబ్బుల కోసమో, లేకపోతే ఏదో ఇంద్రియ తృప్తి కోసమో చాలా ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాం కదండీ సొసైటీలో జరుగుతున్నవి. లైక్ చాలామంది అమ్మాయిల్ని బాధ పెట్టేవాళ్ళు, వాళ్ళందరిని చూస్తూ ఉంటే కనీసం ఆహ్, వాళ్ళకి అది వాళ్ళు చేస్తున్నది తప్పు. ఇది చేస్తే తర్వాత నా గతి ఏంటి? పేరెంట్స్ ఎంత బాధపడతారు? ఇవన్నీ ఇంకా ఆలోచించడం లేదనమాట. ఒక్క విషయం అని కాదు. అన్ని విషయాల్లో కూడా ఇలాంటివే చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే భగవంతుడు మనకి ఆ శ్లోకంలో చెప్పినట్టు మనల్ని మనం ఏ దారిలో మనం నడుస్తున్నాము, ఎలా మనం భగవంతుడికి మళ్ళీ శరణాగతి పొందాలి, మనం ఈ ఇంద్రియ తృప్తి ఆపకపోతే మన పరిస్థితేంటి? ఎంత ఎక్కువ చేస్తామో, మనం అంత కర్మ బంధనాల్లో చిక్కుకొని ఉండిపోతాము. ఉండిపోయి ఏమవుతుందంటే అక్కడితో ఆగుతుందా? నెక్స్ట్ జన్మలో మనం పశువుల కింద ఎందుకంటే మన జీవితం ఇప్పుడే మనం పశువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే, మనకింక మనిషి జన్మ ఎందుకు? కొంతమందిని చూస్తే మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి భగవంతుడు ఎంత కృప చూపిచ్చాడు. ఇంత వీళ్ళు జంతు ప్రవృత్తితో ఉన్నప్పటికీ కూడా భగవంతుడు వాళ్ళకి ఇంకొక అవకాశము ఇచ్చి మనిషి జన్మ ఇచ్చాడు కదా! అయినా వీళ్ళేంటి ఇంకా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఉపయోగించుకోవడం లేదు భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని అని మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఆహ్, ఆహ్, ఎ ఇంకా కొంతమంది ఇలా ఒక టైప్ ఆఫ్ ఇంద్రియ తృప్తి. కొంతమందేంటంటే డబ్బుల సంపాదన, దానికోసం ఎన్నో రకాలుగా ఎంతో మందిని మోసం చేసేస్తూ ఉంటారనమాట. అన్నదమ్ముల్ని మోసం చేస్తారు. తల్లిదండ్రుల్ని చూడకుండా బయటికి వదిలేయడము. తర్వాత అవతల వాళ్ళ జీవితం ఏమవుతుంది? వాళ్ళని ఇంత మనం దారుణంగా ప్రవర్తించడం అవసరమా? వెళ్ళేటప్పుడు ఇవన్నీ మనం తీసుకొని వెళ్తామా? అందరికీ అన్ని ఫిలాసఫీలు తెలుసండి. నిజంగా ఎవరైతే ఇలా తప్పుడు మార్గాన్ని ఎంచుకొని ధనాన్ని సంపాదించడం కానీ, ఇంద్రియ తృప్తిని చేయడం కానీ చేస్తారో, వాళ్ళే ఇంకా ఎక్కువ ఫిలాసఫీ మాట్లాడతారు. చాలా బాగా చూసుకోవాలండి. పేరెంట్స్‌ని చూసుకోవాలి. తర్వాత భార్య తప్ప ఇంకొక వేరొక స్త్రీని చూడకూడదు. మనకున్న దాంట్లో మనం తృప్తి చెందాలి. అలా ఏంటంటే భగవద్గీతలో ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే భగవంతుడు ఇచ్చారో అవన్నీ కూడా వీళ్ళు ప్రవచనకర్తలైతే చాలా బాగా చెప్పగలుగుతారనమాట. అన్నీ తెలుసు. కానీ ఏంటంటే ఏది పాటించరనమాట. చెప్పడం వరకు మాత్రమే. తర్వాత ఇంకా అందుకని భగవంతుడు ఏం చేశారంటే మనకి ఈ భక్తి మార్గాన్ని భగవద్గీత లాంటి ఈ శాస్త్రాల్ని ఇవ్వడం జరిగిందనమాట. ఈ శాస్త్రాల్ని ఇవ్వడం వల్ల ఏంటంటే మనము ఎంతో కొంత మనం 100% ఫాలో అవ్వలేకపోయినా ఏదో ఒక రకంగా కొంచెమైనా ఫాలో అవుతాము అని చెప్పేసి మనం చూసే మన చుట్టుపక్కల జరిగే ప్రతి ఆటిల్లో కూడా భగవంతుడు చూపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఇప్పుడు చూడండి ఆహ్, ఆహ్, 2 రకాల భగవంతుడు ఎప్పుడు కూడా డివోటీస్‌ని, నాన్ డివోటీస్‌ని కూడా ఒక రకంగా చూసుకుంటే అందరిని సమానంగా చూస్తాడు. ఇంకొక రకంగా చూసుకుంటే భగవంతుడికి పార్షియాలిటీ కూడా ఉందన్నమాట. 2 రకాలుగా కూడా ఉన్నాయి. అయితే ఎవరైతే ఇంద్రియ తృప్తి చేసుకొని భగవంతుడిని ఇగ్నోర్ చేస్తారో, నిజంగా వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం ఉండి ఆహ్, ఉంటుంది. కానీ ఎలాగా భగవంతుడిని ఏమంటారు అన్ని కోరికలు తీర్చే ఒక మెషిన్ లాగా చూస్తారనమాట. అంతవరకే. నువ్వు అంతకు మించి నా జీవితంలో ఇంకా ఇంటర్ఫియర్ అవ్వద్దు. జస్ట్ నేను కోరికలు కోరుతాను. నువ్వవన్నీ నాకు ఇచ్చేయి అంతే. అంతకు మించి నువ్వు నా జీవితంలో ఇంటర్ఫియర్ అయ్యి ఏదో అర్జునుడికి భగవద్గీత చెప్పావు కదా! నువ్వవన్నీ నాకు చెప్పకు అని అలాంటి యాటిట్యూడ్‌తో ఉంటారనమాట. అయితే ఇక్కడ భగవంతుడేంటంటే అలాంటి వాళ్ళకి తర్వాత మంచి భక్తులకి అందరికీ కూడా కామన్‌గా అన్నీ ఇస్తాడనమాట. ఇప్పుడు సపోజ్ ఒక స్కూల్లో
ప్రిన్సిపల్ ఉన్నారనుకోండి. ఆ ప్రిన్సిపల్ కింద కొంతమంది టీచర్స్ ఉంటారు. ఆ టీచర్స్ ఏమో స్టూడెంట్స్‌కి అందరికీ అన్ని సబ్జెక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు సరిగ్గా చదవక కొంతమంది పిల్లలకి సరిగ్గా మార్క్స్ రావన్నమాట. మార్క్స్ రాకపోతే ఏమవుతుంది? మనం ఆ టీచర్స్‌ని బ్లేమ్ చేయలేము. ప్రిన్సిపల్‌ని కూడా మనం బ్లేమ్ చేయము కదండీ! ఎందుకంటే పిల్లలు ఎంత అర్థం చేసుకున్నారు, వాళ్ళు ఎంత చదువుకున్నారు, దాన్ని బట్టి వాళ్ళకి మార్క్స్ ఒస్తాయన్నమాట. అలాగే ఏంటంటే భగవంతుడు మనకి ప్రిన్సిపల్ సార్ లాగైతే టీచర్స్ అందరూ దేవతలనమాట. తర్వాత మనము మన జీవులందరూ కూడా పిల్లల్లాగా, స్టూడెంట్స్ లాగా అన్నమాట. విద్యార్థుల్లాగా. అయితే భగవంతుడు కొన్ని ఫెసిలిటీస్ లైక్ గాలి, నీరు, వర్షాలు ఇవన్నీ కూడా అందరికీ సమానంగా ఇచ్చాడన్నమాట. ఎవరికీ నేను వీళ్ళు మంచి భక్తులు, నా భక్తుల ఇంట్లోనే నేను వర్షం కురిపిస్తాను. అభక్తుల ఇళ్లల్లో నేను వర్షం కురిపించను అని అనుకోరు. ఈవెన్ సన్‌లైట్, మూన్‌లైట్ ఇవన్నీ కూడా భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళకి కూడా ఇస్తున్నారనమాట. అంటే ఏంటి ఇక్కడ ఎలా అయితే ప్రిన్సిపల్ చదువు అనేది అందరి పిల్లలకి ఒకేలాగా ఇస్తున్నారో, భగవంతుడు కూడా మనకు అన్ని ఫెసిలిటీస్ ఈక్వల్ గానే ఇస్తున్నారు. భక్తులకి, అభక్తులకు కూడా. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఏ పిల్లలైతే బాగా చదువుకొని అటెంటివ్‌గా ఉండి టీచర్స్ దగ్గరికెళ్ళి, లేకపోతే ప్రిన్సిపల్ సార్ దగ్గరికెళ్ళి క్వెషన్స్ అడిగి అన్నీ నేర్చుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారో, ఆబ్వియస్‌లీ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఒస్తాయన్నమాట. వాళ్ళకేం చేస్తారు ప్రిన్సిపల్, ఓకే. ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్స్ అవి ఉన్నాయి. నువ్వు రికమెండేషన్ ఇస్తారన్నమాట. నువ్వు ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్ ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవడము, లేకపోతే ఇంకా ఎక్స్‌ట్రా వాళ్ళకి చదువుకి సంబంధించిన ఇంకా ఏవైనా కొన్ని ఆహ్, కొన్ని అంటే వీళ్ళకి చెప్తే వీళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో చాలా పైకొస్తారు అని అన్నప్పుడు అలాంటి ఏవైనా లాజిక్స్ ఏవైనా ఉన్నా, లేదా సింపుల్ మెథడ్స్ ఏవైనా ఉన్నా కొన్ని టిప్స్, ట్రిక్స్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి? మంచి స్కోర్ ఎలా తెచ్చుకోవాలి? ఏవి స్కోరింగ్ సబ్జెక్ట్స్? ఇలాంటి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఆ పిల్లలకిస్తారనమాట. అలాగే కృష్ణుడు ఏం చేస్తాడంటే ఎవరైతే భక్తులో వాళ్ళకి కొన్ని ఎక్స్‌ట్రా ఫెసిలిటీస్ ఇస్తాడు. దానికి భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకి భగవంతుడు కొన్ని శ్లోకాస్ చెప్తారు కదండీ! భగవద్గీతలో ఎలా అంటే ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి భగవంతుడు జ్ఞానాన్నిస్తారనమాట. అది ఏ శ్లోక అంటే తేషాం సతతయుక్తానాం భజతాం పూర్వకం. ఇంకొక శ్లోకాలు 10.8లోన 10.11లో ఒక దగ్గర వస్తుంది కదా! దదామి బుద్ధియోగం తమ్మని. అది ఏంటంటే భగవంతుడు ఎవరైతే భగవంతుడిని ప్రీతిపూర్వకంగా ఆహ్, భగవంతుడికి ఇంపార్టెన్స్ ఇచ్చి భగవంతుడికి భక్తి చేస్తారో తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. అయితే అక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే భగవంతుడికి భక్తిపూర్వకంగా ఎప్పుడు కూడా నిరంతరము కూడా భగవంతుడి గురించి ధ్యానిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్స్‌ట్రా నాలెడ్జ్ అవి ఇస్తారనమాట. భగవంతుడు ఎక్స్‌ట్రా నాలెడ్జ్ ఇవ్వడం అంటే ఏంటి? కొంతమంది చెప్పొచ్చు నా దగ్గర ఎలాంటి జ్ఞానము లేదు. ఆహ్, నేను అంటే భక్తుల్లోనే నేనేం చదువుకోలేదు మాతాజీ. నేను చాలా కొంచెమే చదువుకున్నాను. ఏదో ఒకటో క్లాస్, రెండో క్లాస్ అలా చదువుకున్నాను. నాకు చదువు ఏం పెద్దగా రాదు అని చెప్తారు కదా! అలాంటి వాళ్ళ కోసం భగవంతుడు ఏం చేస్తారండి, వాళ్ళకి భగవంతుడి మీద ఉండాల్సింది ఒక నమ్మకం అన్నమాట. ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో నమ్మకం ఉండి వాళ్ళు తెలుసుకోవాలి, భగవంతుడి గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి అంటే భగవంతుడే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇస్తారన్నమాట. మా డివోటీస్ సర్కిల్‌లోనే ఒక మాతాజీ ఉన్నారు. ఆ మాతాజీ పెద్దగా చదువుకోలేదన్నమాట. బెంగాలీ ఆవిడ. ఆవిడకి హిందీ వచ్చు, బెంగాలీ వచ్చు, మాట్లాడడమే వచ్చు. రాయడానికి రాయడం, చదవడం కొంచెం కొంచెంగా అన్నమాట. కానీ ఇప్పుడు చూస్తే ఆ మాతాజీ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. అలా ఏంటంటే అంటే అవసరం అక్కడ ఇప్పుడు డివోటీస్ అందరూ ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళున్నారు. అలాంటప్పుడు మాతాజీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. అవన్నీ చేయాలి కాబట్టి భగవంతుడే నాకెప్పుడు మాతాజీని చూస్తే అదే అనిపిస్తుంది. నిజంగా ఈ శ్లోక కరెక్ట్ కదా! భగవంతుడు ఆవిడకి అంటే బెంగాలీ చదవడం వచ్చు. రాయడానికి కూడా అంత బాగా రాదు మాతాజీకి. అయినా సరే ఈరోజు ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారు, కన్నడ మాట్లాడతారు. బుక్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా సూపర్‌గా చేస్తారనమాట. ఇలా మంచి మంచి క్వాలిటీస్ అన్నీ భగవంతుడే వాళ్ళలో డెవలప్ చేస్తారు భక్తుల్లో. ఎంత సరెండర్‌మెంట్ మనకి ఉంటే అంత బాగా భగవంతుడు మనకి
హెల్ప్ చేస్తూ ఉంటారనమాట అన్నీ నేర్చుకోవడానికి. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ టైంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక ప్లేస్‌లో ఆయన ప్రవచనం కంటిన్యూయస్‌గా ఇస్తున్నారనమాట. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒకసారి ఆయనకి అక్కడ ఒక రోజు అన్నమాట ఆ ప్లేస్‌లో ఒక గార్డెనర్ అది తోటమాలి ఉంటారు గదా! ఆ తోటమాలి రోజు భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ ప్రవచనాలవి వింటూ ఉంటారనమాట. అంటే కూర్చొని కాదు అతని పని అతను చేసుకుంటూ వింటున్నట్టు అనిపిస్తారనమాట. ఒకరోజు ఈ భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ అతని దగ్గరికి వెళ్లి అడుగుతారు. "ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నారు? అంతా బావుందా? అని చెప్పేసి మీకు భగవంతుడి గురించి తెలుసా?" అంటే నాకు తెలుసు అని చెప్తారు. ఏవో అతను భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ ఏమో కొన్ని క్వెషన్స్ అడుగుతారు. రాధారాణి గురించి అడుగుతారు. నారద ముని గురించి అంటే భగవంతుడి గురించి, ఆయన భక్తుల గురించి రకరకాల అంటే ఊరికే ఒక 15, 20 మినిట్స్ ఆహ్, హ్మ్. ఈ అతనిలో ఉన్న శ్రద్ధ బయటకొచ్చిందనమాట భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ ముందు. రకరకాలుగా అన్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటే ఆయన అన్నీ ఆన్సర్ చేస్తున్నాడు. అప్పుడు ఈ భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ చాలా ఆశ్చర్యపోయారనమాట. "మీకివన్నీ ఎలా తెలుసు?" అంటే "మీరు చదువుకున్నారా? ఎంతవరకు చదువుకున్నారు ఏంటి?" అంటే "నేనేమి చదువుకోలేదు. నాకసలు నా పేరు రాసుకోవడం కూడా నాకు రాదు" అని అంటారనమాట. అయితే "మరి ఇవన్నీ మీకెలా గుర్తున్నాయి? ఎలా తెలుసు?" అంటే "రోజు మీరు క్లాసులు చెప్తున్నారు కదా! నేను వింటున్నాను" అని అంటారనమాట. చూడండి అంటే భగవంతుడి మీద ఎంత శ్రద్ధ ఉందో అతనికి. అందుకే భగవంతుడికి కూడా ఆ రకంగా రెసిప్రొకేట్ చేశారనమాట. ఆహ్, ఇంత బాగా శ్రద్ధ చూపిస్తున్నాడు కాబట్టి, నేను కూడా నా వంతు నేను అతనికి ఏమైనా చెయ్యాలి అని చెప్పేసి భగవంతుడు కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అలా ఏంటంటే మనలో ఏ నెగెటివ్ క్వాలిటీ ఉన్నా సరే భగవంతుడేమో దాన్ని అంటే మనకి ఏమంటారు? ఆ కాదు. మనకి ఏమంటారు? అర్హత కాదు. మనకేదైనా రాకపోయినా భగవంతుడు చెప్తారు గదండీ! యోగక్షేమం వహామ్యహం శ్లోకంలో అనన్యాస్ చింతయంతో మాం. దానిలో ఏం చెప్తారంటే మనకి ఏది లేదో అది భగవంతుడు లేని దాన్ని ఇస్తారు. ఉన్నదాన్ని ప్రిజర్వ్ చేసి అంటే ఉన్నదాన్ని ఉంచుతారు. నేను నా భక్తులకి పర్సనల్‌గా నేను కేర్ తీసుకుంటాను అని చెప్పారు గదండీ! అది 100% వీళ్ళందరి విషయంలో భగవంతుడు అందరి విషయంలో, అందరి భక్తుల విషయంలో అంతమంది విషయాల్లో కూడా భగవంతుడు పర్సనల్‌గా ఆయన కేర్ తీసుకుంటారనమాట మనందరి గురించి. అందుకే మనం ఏం చేయాలి, భగవంతుడి వైపు అంటారు కదండీ! ఒక స్టెప్ మనం భగవంతుడి వైపు వేస్తే మనకుండాల్సిందల్లా ఒక్కటే. భగవంతుడికి ఎలా అయినా సరే మనం చాలా డీప్‌గా ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలనమాట. భగవంతుడి కోసం మనం చేసే ప్రతి యాక్టివిటీలో కూడా మనలో స్పిరిచ్యువల్ అబ్సార్ప్షన్ ఎంత ఉంది? నిజంగా మనం ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నామా? లేకపోతే కాళ్ళతో, చేతులతో ఏదో రొటీన్ అయిపోని అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని రోజు చేస్తున్నాం అనుకోండి ఏమవుతుంది? అది మనకి హాబిట్ అయిపోతుందనమాట. మెకానికల్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. భక్తి కూడా మనం అలా మెకానికల్‌గా చేస్తున్నామా? లేకపోతే నిజంగా మనకి భగవంతుడి పట్ల ఆ కనెక్షన్ ఏర్పడిందా ఇన్ని ఇయర్స్‌లో అని మనం చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. అట్‌లీస్ట్ రోజులో ఒక్కసారైనా ఈ రోజంతా ఇన్ని సర్వీసెస్ చేశాను. ప్రతీదీ సేవే కదండీ! మన ఇల్లు తుడిస్తే అది సేవ. మనం వంట చేస్తే సేవ, ఆఫీస్‌కెళ్తే సర్వీసు. ప్రతీదీ సేవ, సేవ, సేవ అనుకుని చేసేటప్పుడు ఎంత అబ్జార్బ్ అయ్యి మనం చేస్తున్నాం. భగవంతుడి పట్ల ఎంత ఇష్టంతో మనం చేస్తున్నాము. లేకపోతే ఇన్ని సంవత్సరాలు చేయడం వల్ల అది మనకి ఒక మెకానికల్‌గా చేసే ఒక పని అంటే స్నానం, బ్రష్ ఎలా చేస్తామంటే దాని గురించి మనం బుర్ర పాడు చేసుకోం కదండీ. మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. అలా చేసేస్తున్నామా? లేకపోతే నిజంగా మనకి భగవంతుడి మీద ప్రీతి అనేది ఉందా? అనేది మనం చెక్ చేసుకోవాలనమాట. అయితే మనం ఇంకా కొంతమంది అంటారనమాట. ఇప్పుడు జనరల్‌గా బుక్ డిస్ట్రిబ్యూషన్‌లో మనం ఈ డైలాగ్స్ అన్నీ చాలా ఎక్కువ వింటూ ఉంటామనమాట. ఏం చెప్తారంటే కొంతమంది ఆటో డ్రైవర్‌లకి హ్మ్. ఆహ్, ఒకసారి రాధేశ్యామ్ ప్రభుకి ఒక ఆటో డ్రైవర్ కనిపించారనమాట. ప్రభుజీ బుక్ ఇస్తే ఆటో డ్రైవర్ వెంటనే అన్నారనమాట. "అయ్యో! నేను చాలా ఆహ్, పాపాత్ముడినండి. మీలాంటి వాళ్ళ దగ్గర ఈ బుక్స్ అన్నీ ఉండాలి కానీ, మాలాంటి పాపాత్ముల దగ్గర కాదు. నాకొద్దు ఈ బుక్కు" అని చెప్పారనమాట. అయితే ప్రభుజీ వెంటనే అన్నారు, "ఓకే. పాపాత్ములైతే పర్వాలేదు. ఈ బుక్కు పట్టుకోండి. పట్టుకొని ఇంట్లో పెట్టుకోండి. అప్పుడు మీరు ఏమవుతుందంటే మీరు రోజు పట్టుకోకండి. మామూలుగా తీసుకొని నేను బ్యాగ్‌లో పెట్టేసిస్తాను. మీరు తీసుకోండి. తీసుకొని ఇంట్లో అలా బ్యాగ్‌తో తీసుకొనెళ్ళి పూజ గదిలో పెట్టండి" అని చెప్పారనమాట ప్రభుజీ.
అయితే ఆ నెక్స్ట్ ఆటో డ్రైవర్ అన్నారు, "ఓకే. అలా చేయొచ్చా? సరే అయితే కానీ ఈరోజు నేను నాన్ వెజ్ తినేసాను కదా! నేను బుక్ ఎలా పట్టుకుంటాను?" అంటే, "అందుకే కదా నేను కవర్‌లో పెట్టిస్తున్నాను. మీరు ఈరోజు బుక్ పట్టుకోకండి. రేపు స్నానం చేసి బుక్ ఓపెన్ చేసి దేవుడి ముందు కూర్చొని చదవండి" అని చెప్పారనమాట. అలా ఏంటంటే కొంతమంది ఉంటారు. మేము చాలా పాపాత్ములము. మేము ఇవన్నీ పట్టుకోకూడదు. అవన్నీ చెప్తూ ఉంటారనమాట. అయితే భగవంతుడు పాపాత్ములకు కూడా ఎవరైతే భక్తిలో మనకి భగవద్గీతలో ఇంకొక శ్లోకంలో వస్తుంది కదండీ! ఈ త్రిగుణాలనేవి మనకి ఈ త్రిగుణాలలో మనం ప్రవర్తించినా సరే మనం కర్మబంధనాల్లో చిక్కుకుంటాము. దీని నుంచి మనం బయటికి రావాలి అనంటే భగవంతుడి షెల్టర్ ఒకటే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. భగవంతుడి షెల్టర్‌లో ఉంటేనే ఆహ్, అప్పుడు మనం ఈ త్రిగుణాల నుంచి కూడా మనం బయటపడతాము అని ఇంకొక శ్లోకం వస్తుంది గదా! అలా ఏంటంటే మనం ఎంత పాపాత్ములం అయిపోయినా సరే భగవంతుడు మనల్ని వదిలిపెట్టడనమాట. ఓకే. ఇంకొక అవకాశము. ఇప్పుడు తండ్రి కొడుకులున్నారనుకోండి. ఆహ్, తండ్రి ఎంతో డబ్బులు అన్నీ పెట్టి పిల్లల్ని చాలా బాగా తయారు చేస్తారనమాట. ఎలా అయినా సరే వీడు ప్రయోజకుడవ్వాలి, చక్కగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా బాగా డబ్బులన్నీ పెట్టి చదివించడానికి ట్రై చేస్తారు. కానీ కొడుకు ఏం చేస్తాడండి రోజు కాలేజ్‌కెళ్ళి ఆహ్, క్లాస్‌లు అటెండ్ అవ్వకుండా తాగడము, అమ్మాయిలతో తిరగడము, లేకపోతే డ్రింక్ చేయడము, సిగరెట్ స్మోకింగ్ చేయడము, ఇవన్నీ చేశారనుకోండి. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తారండి కొన్ని రోజులు చూస్తారనమాట. ఏంటి ఏం చేస్తున్నాడు? ఎందుకు మార్క్స్ రావడం లేదు? రోజు కాలేజ్‌కెళ్తున్నాడు గదా! కాలేజ్‌కొచ్చి ఎంక్వైరీ చేస్తారు. అర్థమైపోతుందనమాట. వీడు క్లాసులకి వెళ్ళకుండా కూర్చొని క్లాసులు బంక్ చేసి మొత్తం అంతా తిరగడాలు, తాగడాలు ఇవి చేస్తున్నాడు అని తండ్రికి కోపమొస్తుందనమాట. ఇంకా చదివింది చాలు. నువ్వు చదువుకుంటే ఎలా చదువుకుంటావో చదువుకో. నువ్వు అంటే 2, 3 సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏ పేరెంట్స్ అయినా సరే వెక్స్ అయిపోతారనమాట. సరే ఇంక నీకు చాలు. ఇంకా నేనైతే పెట్టను. నువ్వే ఎలాగో ఒకలాగా చదువుకో. నీ నీ తిండి నువ్వు సంపాదించుకో. ఇంట్లో నుంచి బయటికెళ్ళిపో. నువ్విక్కడ నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. అంటే పేరెంట్స్ పెట్టిన ఆ రెస్ట్రిక్షన్స్‌ని అది మన మంచి కోసం అన్నమాట. మంచి పిల్లలైతే అర్థం చేసుకుంటారు. చెడ్డ పిల్లలైతే అర్థం చేసుకోరు. అదేంటంటే వాళ్ళ వీక్‌నెస్‌లా తీసుకుంటారనమాట. అప్పుడేమవుతుంది పనిష్మెంట్ వస్తుందనమాట. కానీ భగవంతుడు మన పేరెంట్స్ అసలు అంటారు కదండీ! భగవంతుడు ఆహ్, మనకి భగవంతుడు చూపే ప్రేమ మనకి మెటీరియల్ వరల్డ్‌లో ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ రూపంలో దొరుకుతుందనమాట. వాళ్ళని ఎన్నో సార్లు మనకే అనిపిస్తుంది. మనం ఎంత ఎంతో ఆబ్లిగేటెడ్‌గా ఉండాలి. అంటే మనం ఎంత రుణపడి ఉండాలో కదా! మన పేరెంట్స్‌కి. ఎంత చేస్తున్నారు. మనకి 60 సంవత్సరాలొచ్చినా, 70 సంవత్సరాలొచ్చినా సరే, మన పేరెంట్స్‌కి మనం ఎప్పుడు చిన్న పిల్లలమే. మన తల్లిదండ్రులకి మనం ఎప్పుడు చిన్న పిల్లలమే కదండీ! వాళ్ళెప్పుడు మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారనమాట. అయ్యో! మా పిల్లలు కష్టపడకూడదు. మాకెంత ప్రాబ్లమొచ్చినా పర్వాలేదు. కానీ మా పిల్లలు మాత్రం అస్సలు కష్టపడకూడదు అని వాళ్ళు మన కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళకైనా అంత ప్రేమ చూపిచ్చే తల్లిదండ్రులకైనా ఎప్పుడైనా కోపమొస్తుందేమో కానీ, భగవంతుడేంటంటే ఎప్పుడు వీళ్ళు నా దగ్గరికొస్తారు, ఎప్పుడు వస్తారు అని అవకాశం తర్వాత అవకాశం ఇస్తూనే ఉంటారనమాట. ఒక అవకాశం తర్వాత ఇంకొక అవకాశం ఇచ్చి ఎలా అయినా సరే మనం చక్కగా భక్తి చేయాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. మళ్ళీ భగవంతుడితో మనం కలిసుండాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మనమేమో వేరియస్ రీజన్స్ ఇస్తూ ఉంటామనమాట. కొంతమంది ఏం చెప్తారంటే ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్‌కెళ్ళినప్పుడే మా దగ్గర డబ్బులు లేవండి. సినిమాకెళ్ళడానికి డబ్బులుంటాయి. పిజ్జాలు తినడానికి అవన్నీ తినడానికి డబ్బులుంటాయి. కొంతమంది దగ్గర నిజంగానే డబ్బులు ఉండకపోవచ్చు. అది ఓకే. కానీ ఇంకా డివోటీస్‌లో కూడా కొంతమంది అంటే జస్ట్ అప్పుడే వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు అంబరీష ప్రభుజీ ఉన్నారు కదా! అంబరీష్ ప్రభు. ఆయన ఏంటంటే ఆయన కరోడ్పతి అండి. ఆయన చాలా రిచ్ కాబట్టి ఆయన టీఓవీపీ ఆ టెంపుల్స్ అన్నీ టెంపుల్స్ కన్‌స్ట్రక్షన్‌కి ఆయన డబ్బులివ్వగలిగారు. మేమెలా ఇస్తామండి? మా దగ్గర ఏం డబ్బులు లేవు. మా దగ్గర బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. తర్వాత ప్రతీదీ లెక్కలేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు నిజంగా లేక లెక్కలేసుకోవడం వేరు. ఉండి కూడా ఖర్చు పెట్టడానికి బాధ అన్నమాట. అందుకని మనకి భగవంతుడు ఏం చెప్తున్నారంటే ప్రతి ప్రాబ్లమ్‌కి కూడా భగవంతుడు సొల్యూషన్ ఇస్తున్నారనమాట. డబ్బులు లేవా? సరే అయితే పత్రం, పుష్పం, ఫలం తోయం అని చెప్తున్నారు. అట్‌లీస్ట్ ఒక పువ్వు పెట్టండి, ఒక పండు పెట్టండి. పోనీ అదంతా కాదు. జస్ట్ ఒక
వాటర్ పెట్టండి ఒక గ్లాస్‌తో ఏమైపోయింది దానికేం ఖర్చుండదు కదా! అని. అయితే ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారండి ఆహ్, జస్ట్ ప్లాస్టిక్ ఫ్లవర్స్‌తో భగవంతుడికి డెకరేషన్ చేసేస్తున్నారనమాట. ఎందుకు? ఆ ఫ్లవర్స్ అయితే వాడిపోవు. అప్పుడప్పుడు పువ్వులు తెచ్చి పెడతారనమాట భగవంతుడికి. ఖర్చు తగ్గించుకోవడమో, లేకపోతే రోజు ఆయన్నెవరు చూస్తారు చెప్పండి? అటువైపు వెళ్ళడానికి కూడా టైం లేదు. మేము సూపర్ బిజీ. మాకసలు 5 నిమిషాలు కూడా మేము ఆగి కూర్చోవడానికి కూడా మాకు టైం లేదు. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుందనమాట మనకి ఏంటంటే టైం లేదు అంటారు కదా! వాళ్ళకి భగవంతుడు ఏంటంటే ఇంకా ఇంద్రియ తృప్తి చేసుకోవడానికి ఎంత ఛాన్స్ ఉంటుందంటే నిజంగా వాళ్ళకి టైమే లేకుండా అయిపోతుందనమాట. ఆ! అలా ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్‌తో దాంతో డెకరేట్ చేసేస్తారనమాట. తర్వాత ఇంకా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి కదండీ! ఏంటంటే భగవంతుడి ముందు ఆహ్, లైట్ సెట్టింగ్ అవి పెట్టేస్తారు. లేతే 0 వోల్ట్ బల్బులవి పెట్టడం. ఇవన్నీ డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నమాట. భగవంతుడు దగ్గర దీపం వెలిగించకుండా ఉండడానికి. తర్వాత అగరబత్తికి కూడా ఆ ప్లాస్టిక్ అగరబత్తీలొస్తాయి. దానికి పైన చిన్న లైట్లు రెడ్ కలర్ లైట్లు వెలుగుతూ ఉంటాయన్నమాట. అది కూడా ఒక ఇన్నోవేటివ్ ఐడియా జనాలకి. నిజంగా అమ్మేవాళ్ళు అలాగే అమ్ముతున్నారు. ఈ కొనుక్కొని పెట్టేవాళ్ళు కూడా అలాగే పెడుతున్నారనమాట. నిజంగా ఆలోచిస్తే ఇలా చేయడం వల్ల ఏమవుతుందండి? అట్‌లీస్ట్ అంటే మనం భక్తిలో కృష్ణ చైతన్య మార్గంలో ఉండకపోవచ్చు. కానీ అట్‌లీస్ట్ రోజులో ఆ దీపం పెట్టో, లేకపోతే అగరబత్తి వెలిగించో కొంచెం సేపైనా దేవుడి ముందు మనం టైమ్ స్పెండ్ చేస్తున్నాము. స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏదో ఒకసారి రోజు ఒక గ్లాసుడు పాలో లేకపోతే ఒక పండో పెట్టేటప్పుడైనా మనం దేవుడిని అలా ఒక 5 నిమిషాలు అక్కడ ఆ టైమ్ స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్‌వన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఎలాగో దేవుడి దగ్గర ఒక లైట్ ఉంది కదా! ఇంకెందుకు దీపం అక్కర్లేదులే. దేవుడి దగ్గర చీకటిగా ఎలా పెడతాం? మనం ముందు చీకట్లో ఉన్నాం. దేవుడెప్పుడు చీకట్లో లేడనమాట. ఆయన బానే ఉన్నాడండి. మనం ఎప్పుడు చీకట్లో నుంచి బయటకొచ్చి భగవంతుడిని చూస్తామా అనే ఆతృతతో ఆయనున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం ఈ ఆర్టిఫిషియల్‌వన్నీ చక్కగా భగవంతుడి దగ్గర అరేంజ్ చేసేసి ఇంకా నేను చూడక్కర్లేదు. ఇంకా భగవంతుడి గురించి నేను ఆయన నాకు టైం లేదండి. అసలు ఎన్ని సార్లు మనం ఈ మాట వింటూ ఉంటామో భగవద్గీత తీసుకోండి. మీ జీవితాలు మారుతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ మీకెందుకు కష్టపడుతున్నారు అనే ఆలోచన శక్తి పెరుగుతుంది అంటే, అవన్నీ పెంచుకోవడానికి మాకు టైం లేదండి. డబ్బులు సంపాదించుకోవాలి, మా పిల్లల్ని చూసుకోవాలి, మా భార్యని, నా బాడీలీ రిలేషన్స్ అందరికి నేను చూసుకోవాలి. నాకు టైం లేదు. ఒకటే మాట అన్నమాట. తర్వాత ఇంకా కొంతమంది ఇంకా ఏం చెప్తారండి మేము చాలా కొంతమంది ఉంటారనమాట. మా జాతిలో ఇవన్నీ ఏమి ఉండవండి. ఇవన్నీ మేము చదవలేము. మాకు తెలీదు అని చెప్తారనమాట. జగన్నాథ స్వామి చూడండి సబర్జాతి వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇచ్చారండి భగవంతుడు. జగన్నాథ స్వామి. వాళ్ళు అన్నీ ఇప్పటికి కూడా భగవంతుడు వాళ్ళ ద్వారానే సేవలన్నీ అందుకుంటున్నారనమాట. భగవంతుడు చాలా చాలా దయ చూపిస్తున్నాడు. కాకపోతే ఏంటంటే మనకి మనం దాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో లేమనమాట. ఇంకా, ఇంకా మనకి ఏంటి కొంతమందేమో అప్పుడే నాకింకా ఏజ్ రాలేదండి. ఇవన్నీ చాలామందనమాట ఒక 20స్‌లో, 30స్‌లో ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే నాకింకా ఏజ్ రాలేదండి. ఎప్పుడొస్తుంది ఏజ్? ఆ ఏజ్ వచ్చేసరికి మనం వెళ్ళిపోతాం పైకి అని అర్థం చేసుకోవట్లేదనమాట. మాకింకా ఏజ్ రాలేదండి. ఇంకా ఇవన్నీ ఇప్పటి నుంచి ఎందుకు 50స్ తర్వాత కదా! లేకపోతే ఇంకా చిన్న పిల్లలకి చెప్పామనుకోండి, మేమే ఇంకా చదవట్లేదు. మా పిల్లలకెందుకండి వాళ్ళేమైనా చదువుతారా ఏంటి? వాళ్ళకి మొబైల్ చూడడానికే టైం సరిపోవట్లేదు. ఎప్పుడు మొబైలే. ఎందుకు మొబైల్ ఇవ్వాలి? మొబైల్ తీసుకొని దాని ప్లేస్‌లో బుక్ ఇవ్వండి. మొబైల్ ఇవ్వకుండా ఆపొచ్చు కదా! ఫస్ట్ మనమే ముందు చిన్న పిల్లలకి కూడాను అన్నం తినాలంటే ఫస్ట్ మొబైల్ చేతిలో పెడుతున్నాం. ఇంక వాళ్ళు అదే అలవాటు చేసుకుంటారు. వాళ్ళకి భగవంతుడు, ఈ బుక్స్ చదవడం ఇవన్నీ ఎందుకంటే అవన్నీ వాళ్ళకి అవసరం లేదనమాట. అయితే ఎవరికైనా వయసు ప్రాబ్లమా అంటే దానికి కూడా భగవంతుడు సొల్యూషన్ చూపిచ్చారు కదండీ! ధ్రువ మహారాజు 5 సంవత్సరాల వయసులోనే ఆయన మంచి భక్తుడయ్యాడు. తర్వాత ప్రహ్లాదుడు వీళ్ళందరూ కూడా మంచి మంచి భక్తులు అయిన వాళ్ళనమాట. తర్వాత ఇంకా కొంతమంది ఏం చెప్తారండి ఆహ్, ఆహ్, ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే అదే కొన్ని జంతువుల రూపంలో ఉన్న వాళ్ళని కూడా భగవంతుడు అలాంటి వాళ్ళలో కూడా జంతువుల్లో కూడా భగవంతుడు భక్తుల్ని తయారు చేసుకున్నాడనమాట. కదండీ! గజేంద్రుడు ప్రేయర్స్ ఎంత అద్భుతంగా ఉంటాయండి. ఆయన గజేంద్రుడు ఎలా అయితే గజేంద్రుడు
తర్వాత ఆ క్రోకొడైల్‌ని మనతో కంపేర్ చేశారనమాట భాగవతంలో. ఎలా గజేంద్రుడు ఏ రకంగా అయితే ఇంద్రియ తృప్తిలో మొత్తం నిమగ్నం అయిపోయి ఆ వాటర్‌లోకెళ్ళినప్పుడు ఆహ్, ఆ క్రోకొడైల్ ఆ గజేంద్రుడి కాలిని క్యాచ్ చే పట్టుకుంటుంది కదండీ! అలాగే ఏంటంటే మనం కూడా గజేంద్రుడిలాగా యానిమల్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయండి? మందబుద్ధి. మనం కూడా అలాగే అన్నమాట. తర్వాత ఇంద్రియ తృప్తి. మనం కూడా ఎలిఫెంట్ లాగా మనం కూడా ఫుల్‌గా మెటీరియల్ ఎంటాంగిల్‌మెంట్‌లో అంటే ఈ ఇంద్రియ తృప్తి, ఇంద్రియ భోగం అనే దానిలో మనం కూడా పూర్తిగా కూరుకుపోయి ఉన్నామనమాట. అందుకే ఏమవుతుంది మనకి అంటే మనం ఆ గజేంద్రుడిలాగా మనము లివింగ్ ఎంటిటీస్ తర్వాత ఆ క్రోకొడైల్ పట్టేసుకుంటుంది గదా! మనం కూడా ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చి ఈ ఇంద్రియ తృప్తి అనే దానిలో పడిపోయి ఉండిపోయామనమాట. గజేంద్రుడు ఏ రకంగా అయితే భగవంతుడికి కంటిన్యూయస్‌గా ప్రేయర్స్ చేసిందో, అలాగే మనం కూడా ఏంటంటే దీని నుంచి ఈ ఇంద్రియ తృప్తి అనే దాని నుంచి మనం బయట పడటానికి మన ఓన్‌గా మనం ఆల్రెడీ శక్తిని కోల్పోయామండి. ఎవరైతే కొంచెం కొంచెంగా ఇంద్రియ తృప్తి చేస్తారో వాళ్ళు వాళ్ళు ఈజీగా భగవంతుడు మార్గంలోకి చాలా ఫాస్ట్‌గా వచ్చి బయట పడగలుగుతారు. కానీ మనం ఎన్నో జన్మల్లో మనం ఈ ఇంద్రియ తృప్తిలో, ఇంద్రియ భోగం అనే దానిలో ఉండిపోయామన్నమాట. మన ఓన్ శక్తితో మనం ఇప్పుడు బయటపడే ఛాన్సే లేదు. అందుకే మనం ఏం చేయాలండి? భగవంతుడిని ప్రార్థించాలి. భగవంతుడి భక్తుల కృపకి మనం పాత్రులం అవ్వాలన్నమాట. భగవంతుడు మనకి ఎన్నో రకాల ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు. నువ్వు ఏ దేహంలో అయినా ఉండు. నువ్వెలా అయినా ఉండు. కానీ గుర్తు చేసుకో. కానీ వేరే దేహాల్లో మనకి పాసిబిలిటీ లేదు. అన్ ఎవరైనా ఒక గజేంద్రుడు లేకపోతే ఒక భరత మహారాజు అలాంటి వాళ్ళైతే వేరే దేహాల్లో ఉన్నా సరే ఒక జటాయువులాగా ఒక పక్షి శరీరంలో ఉన్నవాళ్ళైతే మళ్ళీ భగవంతుడి కృప వలన వాళ్ళెంతో భక్తి చేసుకొని, భగవంతుడి కృపకి వాళ్ళు పాత్రులు కాబట్టి వాళ్ళైతే గుర్తు చేసుకోగలరండి. చూడండి జటాయు పక్షి రూపంలో ఉన్నా సరే భగవంతుడికి సాయం చేయాలనే థాటొచ్చింది. ఆ ఉడుత కూడాను మిగతా ఆహ్, వానరులందరూ చేస్తుంటే ఆ ఉడుత కూడా వెళ్ళిపోయింది చేయడానికి. తర్వాత తర్వాత వానరులందరూ కూడా వాళ్ళకి మామూలుగా అయితే కోతులనేవి ఒక స్టేబుల్‌గా ఒక దగ్గర ఉండవనమాట. కానీ అవి ఒక హ్మ్, ఒక డిటర్మినేషన్‌తో స్ట్రాంగ్‌గా దృఢ నిశ్చయంతో భగవంతుడి సేవలో ఉండాలి అనే దాంతో వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట. అలా ఏంటంటే మనం ఆ స్టేజ్‌లో ఉంటే ఓకే. కానీ మనందరం ఆ స్టేజ్‌లో ఇంకా లేము కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఈ భౌతిక తృప్తి నేను వదులుకోలేకపోతున్నాను కృష్ణ నన్ను బయట పడి అని మనం ప్రార్థించాలి. బాధపడాలి. నిజంగా మనలో ఆ పరివర్తన అనేది రావాలన్నమాట. మెకానికల్‌గా అయితే భక్తి అనేది మెకానికల్‌గా చేసేది అస్సలు కాదండి. మనం ఎంత డీప్‌గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే అంత రిజల్ట్ అనేది అంత బావుంటుందన్నమాట. రిజల్ట్ అంటే భక్తి. భక్తి అంత బాగా మనం చేయగలుగుతాం. భగవంతుడు కూడా దాన్ని తీసుకుంటారన్నమాట. చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా ఉన్నాం మనం భక్తిలో? బాగుపడుతున్నామా లేదా? ఇప్పుడు చిన్న పిల్లలకి మనం ఏం చేస్తామండి వాళ్ళు ఒళ్ళంతా పాడు చేసుకోకుండా ఉండాలని, తర్వాత బట్టలు పాడవకుండా ఉండాలని చంటి పిల్లలకి ఏం చేస్తామండి డైపర్స్ ఏస్తాము. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నేను డైపరే వేసుకుంటాను అంటే ఎలా ఉంటుందండి? అదే అన్నమాట మన పరిస్థితి కూడా. మనం భక్తిలో ఫస్ట్‌లో ఉండేటప్పుడు చంటి పిల్లల్లాగా భగవంతుడు మనకి అన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీస్ భగవంతుడు కూడా ఇస్తూ ఉంటారు. ఒకటి చేస్తే ఎక్కువ మనకి రిజల్ట్ చూపిస్తూ ఉంటారనమాట. అవన్నీ చూసుకొని ఇది నా గొప్పతనం. నేను భక్తి చేస్తున్నాను. నా గొప్పతనం. నేను గ్రేట్ అయిపోయాను. భక్తిలో నేను ఒక తుకారాం అయిపోయాననో, లేకపోతే ఒక అన్నమయ్య అయిపోయాననో, లేకపోతే ఇంకెవరో అయిపోయానని మనం అనుకోకూడదు. మనం రియలైజ్ అవుతూ ఉండాలనమాట. మనం భక్తిలో పెరిగే కొద్దీ భగవంతుడు మనకిచ్చే ఏమంటారు? కొన్ని మెటీరియల్ సపోర్ట్స్ కూడా భగవంతుడు ఇస్తూ ఉంటారు. ఆహ్, అంటే భక్తిలోకి రాగానే ఫస్ట్ ఇయర్‌లోనే ప్రమోషన్ వచ్చేయడం లేతే ఏవో కొన్ని జరుగుతాయన్నమాట. భగవంతుడు కొన్ని మిరకిల్స్ చేస్తారు. అంటే మనం ఇంకా భగవంతుడికి అట్రాక్ట్ అవ్వాలని. కానీ మనం దాన్ని భగవంతుడి మెర్సీగా కాకుండా నా గొప్పతనం అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనలో అహంకారం స్టార్ట్ అవుతుందన్నమాట. అహంకారం స్టార్ట్ అవ్వగానే భగవంతుడు ఆయన మెరిసి తగ్గిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా అవసరమా? మనం దేనికి క్రెడిట్ తీసుకోకూడదు. మన గురువు కృప, మన భగవంతుడి కృప. ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో ఎప్పుడు కూడా మనకు అహంకారం రాదు. భక్తిలో మనం పడిపోయే అవకాశం ఉండదన్నమాట. అయితే భగవంతుడు భక్తిలో మనం పడిపోయినా దానికి మళ్ళీ అవకాశాలిస్తున్నారు. కదండీ!
అదే భరత్ మహారాజ్‌ది అజామిలుడి స్టోరీ మనం విన్నాము. తర్వాత వృత్రాసురుడి స్టోరీ విన్నాము. వృత్రాసుడు ఏం పడిపోలేదు. కానీ అతనుకి శాపం రావడము, తర్వాత ఆయన రాక్షస బాడీ రావడము, మళ్ళీ వెంటనే భగవంతుడు అవకాశం ఇస్తారు. ఇంద్రుడి చేతిలో ఈ వృత్రాసురుడు చనిపోవడము. ఎందుకు అదంతా అంటే భగవద్ధామానికి ఫాస్ట్‌గా చేరుకోవడానికనమాట. అలా ఏంటంటే భగవంతుడు మనకి ఇంకా కొన్ని భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఆ ప్రాసెస్ నాకు వెంటనే మనం ఎంత ఫాస్ట్‌గా మనం కోరుకుంటామో, మనం ఎంత డీప్‌గా, ఇంటెన్సిఫైడ్‌గా భగవద్ధామానికి వెళ్ళాలి అని కోరుకుంటామో, భగవంతుడు కూడా అవకాశాల్ని అంతే ఫాస్ట్‌గా ఇస్తూ ఉంటారనమాట. లేదు కృష్ణ ఈ ప్లేస్ ఏదో బావుంది. నేనిక్కడ కొన్నాళ్ళు రిలాక్స్ అయ్యి వస్తానులే. ఎందుకు ఇప్పుడే నాకు హడావుడిగా తీసుకొని ఎళ్ళిపోవడం ఎందుకు? పిల్లలున్నారు, వీళ్ళన్నీ ఉన్నాయి కదా! కొంచెం ఎంజాయ్ చేయని. నేను ఎంజాయ్ చేయడానికే కదా ఇక్కడికొచ్చాను. మళ్ళీ నువ్వు వెంటనే తీసుకొని ఎళ్ళిపోతానంటే నా ఎంజాయ్‌మెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనే ఆ థాట్ ప్రాసెస్‌లో మనం ఉంటే భగవంతుడు కూడా మనకు స్లోగా అన్నీ మనం వెళ్ళడానికి అరేంజ్‌మెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి ఒక్కొక్క లెసన్స్ అన్నమాట. అంబరీష్ మహారాజ్ చూడండి దుర్వాసుడు ప్రాబ్లమ్ క్రియేట్ చేసినా సరే అక్కడ ఆయన దాన్ని కూడా ఒక అవకాశంలా తీసుకున్నారనమాట. ఎంత హైలైట్ అయ్యారండి అంబరీష్ మహారాజ్. ఈరోజు కూడా మన అంబరీష్ మహారాజ్ గురించి భాగవతంలో వచ్చింది మనందరం చెప్పుకుంటున్నాం. తర్వాత విదురుడు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుల చేతిలో తీవ్రంగా అవమానింపబడినప్పుడు అక్కడ భాగవతంలో ఈ స్టేట్మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఫ్యామిలీలో ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయి. వీళ్ళందరూ నన్ను అవమానించేశారు. జనరల్‌గా ఏంటంటే శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా మెటీరియల్ డిస్టర్బెన్సెస్‌ని అంటే ఈ భౌతిక ప్రపంచంలో వచ్చే ప్రాబ్లమ్స్‌కి వాటికి వాళ్ళు అస్సలు చెలించరన్నమాట. అలాంటిది విదురుడు ఫ్యామిలీలో ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయని ఆయనెందుకు అన్నీ వదిలేసి శస్త్రాలన్నిటిని అక్కడే వదిలేసి ఆయనెందుకెళ్ళిపోతారండి? అక్కడ రీజన్ అది కాదనమాట. ఇది నాకొక అవకాశం. వీళ్ళందరూ అసలు చాలా బాగా చెప్తారనమాట. థాంక్‌ఫుల్ టు దుర్యోధన, థాంక్‌ఫుల్ టు ధృతరాష్ట్ర అని చెప్పేసి. అంటే దాని అర్థం ఏంటి? మీరు నా జీవితంలో నాకు కష్టాలు ఇచ్చుండకపోతే, నన్ను ఈ రకంగా అవమానించుండకపోతే నేను ఇంకా ఇక్కడే ఉండిపోతానేమో. మీరు నాకు ఒక అవకాశం ఇచ్చారు భగవంతుడికి దగ్గరికి ఇంకా క్లోజ్ అయిపోవడానికి. అంటే శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ఈ మెటీరియల్ డిస్టర్బెన్సెస్‌ని అసలు డిస్టర్బెన్సెస్ గానే కన్సిడర్ చేయరు. వాళ్ళు వాటిని ఒక అవకాశంలా వాడుకుంటారనమాట భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం అన్నమాట. వీళ్ళందరి నుంచి దుర్వాసముని అంత కోపం అయినప్పుడు కూడా అంబరీష్ మహారాజు ఏ రకంగా కూడా చెలించలేదు. అదే న్యూట్రాలిటీ, అదే భక్తి, అదే గౌరవం ఆయన మీద అలా ఉంటారండి. ఎంత ప్రాబ్లమ్ క్రియేట్ చేసినా అది ఒక అవకాశం అన్నమాట. భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి. ఈవెన్ వృత్రాసురుడు కూడా ఏం చెప్తాడండి అద్ ఇంద్రుడితో ఒక టైంలో వజ్రాయుధం పడిపోతే తొందరగా తొందరగా తీసుకొని నన్ను తొందరగా చంపేయి. నేను భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. యాంగ్జైటీ అన్నమాట. దేవుడిని తొందరగా చూసేయాలి. భగవంతుడి ధామానికి వెళ్ళిపోవాలి అని. అలా ఉంటారన్నమాట ఆ శుద్ధ భక్తులు అనేవాళ్ళు. అయితే మనకి దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడండి. మనం ఈ బాడీలో ఉన్నప్పటికీ కూడా భగవంతుడు జీవుడి పట్ల భగవంతుడు ఎన్నో రకాలుగా ఎంతో అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఆయన దయ అనంతం అన్నమాట. ఎలా అయితే భగవంతుడి ఐశ్వర్యాలు అన్నీ ఆయన శక్తులు, ఆయన అందము, ఆయన ఐశ్వర్యాలన్నీ ఏ రకంగా అయితే అనంతమో ఆయన చూపించే ఆ కృప కూడా అనంతం అన్నమాట. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి భగవంతుడు మనకి చిన్న చిన్న పనిష్మెంట్‌లు ఇస్తూ ఉంటాడన్నమాట. ఇస్తూ ఉంటే ఏమవుతుంది మనం మళ్ళీ ఓకే. నేనేదో తప్పు చేస్తున్నాను. అందుకే భగవంతుడు నాకు ఈ నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చి కొంతమంది ఈజీగా ఎవరైతే మంచి భక్తులుంటారో వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారనమాట. ఓకే. నేను ఈ తప్పు చేశాను. అందుకే నాకు పనిష్మెంట్ వచ్చిందని. కొంతమంది ఉంటారనమాట. ఇంకా ఆహ్, సత్వగుణంలోకి వచ్చి ఉండకపోవచ్చు. కానీ భక్తి చేయాలనే కోరిక స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే భగవంతుడిని ప్రార్థించాలి. నువ్వేదో చేస్తున్నావు నా జీవితంలో నాకర్థం కావట్లేదు కృష్ణ. కొంచెం అర్థమయ్యే ఆ బుద్ధిని ప్రసాదించు. అర్థం చేసుకొని నేను దాని నుంచి బయటపడి నీకు దగ్గరవ్వాలి అని మనం ప్రార్థించుకోవాలి. ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రార్థనలు దేన్ని ఇండికేట్ చేస్తాయండి? మనలో ఉన్న బలమైన కోరికని ఇండికేట్ చేస్తాయి. ఇప్పుడు మనలో కోరిక ఉంటేనే కదండీ అడుగుతాం. మనలో కోరిక లేదనుకోండి కొంతమంది ఏదో కార్ కావాలని, లేకపోతే మా పిల్లలు మంచి ర్యాంకులు సంపాదించుకోవాలని అడుగుతారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళలో కోరిక ఉన్నట్టే గదా! అలాగే ఏంటంటే భగవంతుడా, కృష్ణ నిన్ను అర్థం చేసుకునే బుద్ధిని నాకు ప్రసాదించు.
నువ్వు ఏదో ఒక రకంగా నన్ను శిక్షించు లేకపోతే రక్షించు ఏదైనా చెయ్యి. కానీ నీ వైపు నుంచి నీ వైపుకి నేనింకా ఫాస్ట్‌గా చాలా తొందరగా చాలా అటాచ్డ్‌గా నీ వైపు ఉండాలి అని మనం కోరుకుంటున్నాం అనుకోండి. దాని అర్థం ఏంటి మనకి చెయ్యాలి అనే తాపత్రయం ఉంది కాబట్టి భగవంతుడు ఆయనకి తెలుసనమాట మనల్ని ఎలా హ్యాండిల్ చేస్తే శిక్షిస్తే మనం బాగుపడతామా? లేకపోతే మనకింకా మంచి మంచి అవకాశాలిస్తూ కొంతమంది ఒక్కొక్కళ్ళ మైండ్‌సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కదండీ! కొంతమందికి దెబ్బ తగిలిన తర్వాత బుద్ధి తెచ్చుకుంటారు. కొంతమందేంటంటే ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా నువ్వు ఈ తప్పు చేశావు. సరే నెక్స్ట్ టైమ్ ఇలా చేయకు. నువ్వు మంచిగా ఉంటే నీకు మంచి జరుగుతుంది. అలా చెప్పారనుకోండి వాళ్ళు వినేస్తారనమాట. అలా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో ఆయనకి చాలా బాగా తెలుసు. మన జీవితాన్ని తీసుకొనెళ్ళి సింపుల్‌గా ఏంటంటే ఆయన చేతుల్లో పెట్టేయాలనమాట. చూసుకుంటారింక ఆయన. మనకే ప్రాబ్లము ఉండదు. అయితే భగవంతుడు ఇచ్చే అవకాశాలని జీవుడు ఉపయోగించుకోవాలి. ఇంద్రియ తృప్తి అనే దాన్ని కంప్లీట్‌గా వదిలేయాలనమాట. ఒకవేళ మనం ఏదైనా ఒకటి మనల్ని హోల్డ్ చేసేస్తుందనుకోండి. కొంతమందికేంటంటే ఏ సీరియల్స్ చూసే పిచ్చో, లేకపోతే ఆహ్, స్పోర్ట్స్ చూసేది, లేకపోతే అనవసరమైన న్యూస్ చూడాలి. ఈవెన్ మన గురు మహారాజ్ కూడా న్యూస్ అనేది పట్టించుకుంటారు. పేపర్‌లో వచ్చే న్యూస్ పట్టించుకుంటారు. అది ఏంటంటే మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేయడానికి, లేకపోతే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఇలా ఉంది కదా! అనలైజ్ చేయడానికి, అలాంటి వాటికి అంటే మనందరికీ ఆయన ప్రీచింగ్‌లో ఆయనకు ఉపయోగపడడానికి కొంతవరకు ఆయన తీసుకుంటారనమాట. అది ఓకే. అంతేకాని కొంతమందుంటారు వాళ్ళని వీళ్ళు పొడి చేశారు. ఇది అయిపోతుంది, అదయిపోతుంది అని చెప్పేసి మొత్తం ప్రపంచంలో ఏమేం జరుగుతుందో, ఏ మూల ఏం జరుగుతుందో ఆఫ్రికన్ సీ ఫుడ్ తింటారు. అంటే కొంతవరకు ఓకే. కానీ కంప్లీట్‌గా మనం దానికే హై ప్రయారిటీ ఇస్తున్నామనుకోండి మన టైం వేస్ట్ అయిపోతుంది కదా! మనకి ఉన్నది 100 ఇయర్స్ కూడా లేదు. ఒక 70 ఇయర్స్ బతుకుతాం. ఆల్రెడీ మనకి హాఫ్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది. మిగతా రోజుల్లో ఏం జరుగుతాయో, ఏం రోగాలొస్తాయో తెలీదు. ఈ రోజు ఒక్కటే మన చేతుల్లో ఉంది. ఈ క్షణం ఒక్కటే మన చేతుల్లో ఉందనమాట. నెక్స్ట్ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి 100% యుటిలైజేషన్. అలా మనకున్న పిచ్చిలన్నిటిని కూడా వదులుకోలేకపోతూ ఉంటే ఇంద్రియ తృప్తి అనే దాన్ని భగవంతుడికి వేడుకోవాలి. దానికి కూడా ప్రార్థన చేయాలి. ప్రతి చిన్నదానికి ప్రార్థన చేసుకోవచ్చండి. భగవంతుడేం మనలాంటి వాడు కాదనమాట విసిగిపోవడానికి. మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన డిజైర్ ఏంటి అనేది భగవంతుడు చూస్తూ ఉంటారు కాబట్టి ఆయన మనకి దానిలో హెల్ప్ చేస్తారు. మన గురువుకి మనం అడగాలనమాట. నాకివన్నీ వద్దు. నేను మంచి భక్తుడిలాగా, భక్తురాలిలాగా ఉండాలనుకుంటున్నాను అని మనం అడుగుతూ ఉంటే కంపల్సరీ హెల్ప్ అనేది దొరుకుతుంది. అదండి ఈరోజు శ్లోకం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. మనము బెస్ట్ స్టూడెంట్ అని మనకే తెలవాలా లేకపోతే కృష్ణ భగవాన్ గుర్తుపట్టేసిందా? మనం బెస్ట్ అని మనకు కూడా అంటే బెస్ట్ అని తెలుసుకోవడం వేరు. అది మనం కరెక్ట్ వేలో ఉన్నామా లేదా అని తెలుసుకోవడంలో తప్పులేదు మాతాజీ. కాకపోతే ఏంటంటే దానివల్ల మనకు అహంకారం డెవలప్ అవ్వకూడదు. కొన్నిసార్లు ఏంటంటే మనకి మనం ఏమి చేయట్లేదేమో అలాగే అనిపిస్తుంది. కానీ మన ఇంటెన్షన్స్ అన్నీ భగవంతుడు చూస్తూ ఉంటారు కదండీ! ఆయన మనల్ని గుర్తించాలి. అది బెస్ట్ అన్నమాట. మనం భక్తి ఎలా చేస్తున్నాము? ఇప్పుడు భక్తిలో ఏంటంటే భావం అనేది ఇంపార్టెంట్. ఎన్నో చదువుతున్నాము, ఎన్నో పూజలు చేస్తున్నాము, మంగళారతి అన్నీ చేస్తున్నాం. కానీ మన మైండ్ మాత్రం భగవంతుడి దగ్గర లేదనుకోండి, మనకి మనం ఎలా కనిపిస్తాము? నేను మంగళారతి చేస్తున్నాను, ఈవినింగ్ గౌరారతి చేస్తున్నాను, మిగతా టైమంతా నా ఇంట్లో పనులు చేసేస్తున్నాను, నా పిల్లల్ని చూసుకుంటున్నాను, భాగవతం చదువుతున్నాను, అన్నీ చేస్తున్నాను. కానీ ఆ అబ్జార్ప్షన్ అనేది డెవలప్ అవ్వట్లేదు అనుకోండి ఇయర్ బై ఇయర్. అప్పుడేమవుతుందంటే ఆ భక్తి వేస్ట్ కదా! ఓన్లీ శ్రమ అన్నమాట. అలా కాదు మనం ఎంత అబ్జార్బ్ అవుతున్నాం, భగవంతుడి పట్ల మన ప్రేమ ఎంత పెరిగింది అనేది చూసుకోవాలి. అది భగవంతుడికి తెలుస్తుందన్నమాట. మనకు మనం గ్రేట్ అనుకోవచ్చు. కానీ మన ఒరిజినల్‌గా మనం ఎక్కడున్నామనేది భగవంతుడికి తెలుస్తుంది. అది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ. దండవత్ ప్రణామాలండి. దండవత్ ప్రణామం అండి. ఓకే. ఎవరికేం ప్రశ్నలు